కుప్పావంశసముద్భూతం క్షీరాబ్ధౌ చంద్రవద్బుధం పండేజీనామ ప్రఖ్యాతం కుమారస్వామి శాస్త్రిణం కౌండిన్యగోత్రసంభూతం వేద విద్యా సుశోభితం పండితం శాంతమాచార్యం వందే మజ్జన్మకారణం మాగంటివంశసంభూతాం కుప్పావంశార్థమాగతాం ఆదిలక్ష్మీం సదా వంద్యాం వందే మజ్జన్మదాయినీం. శ్రీనివాస పద్మావతి ప్రణయ పరిణయ చరితము పాడెదను, శ్రీహరి గుణగానము చేసెదను. శ్రీనివాస పద్మావతి ప్రణయ పరిణయ చరితము పాడెదను, శ్రీహరి గుణగానము చేసెదను. పూర్వము గంగా తీరమునందు మునుల పూర్వముగా యజ్ఞము చేసిరి కలహ భోజనుడు ఆ నారదుడు ఇల ఋషుల గలిసి ఇటుల పలికెను. యజ్ఞము చేసే ప్రాజ్ఞులారా యజ్ఞభోక్త ఎవరు మునులారా, యజ్ఞ ఫలమెవనికి ఋషులారా, సురోత్తముడెవరు సుజ్ఞానులారా. నారదు ప్రశ్నకు బదులు తెలియక భృగువును గని మునులిటుల పలికిరి. బ్రహ్మ కోవిద ఓ భృగుదేవా, యజ్ఞభోక్త ఎవరో కనుగొనుమా. ఆ పలుకులు విని రయమున భృగు సురపరీక్షకై పయనమాయను. ముమ్మూర్తులలో బ్రహ్మదేవుని ప్రథమముగా పరీక్షింపనించెను. ప్రకృతికి పుట్టిల్లు అదే సత్యలోకం, శృతుల హరివిల్లు అదే బ్రహ్మలోకం. సంస్కృతి సౌందర్య సమసృష్టి సూత్రం, జీవన రాగాల చిత్రాతి చిత్రం. అదిగో సంగీత సాహిత్య సౌధం, అదిగో శ్రీవాణి వీణాని నాదం, అదిగో విశ్వైక విజ్ఞాన దీపం, అదిగో అపురూపమౌ బ్రహ్మరూపం. సత్యలోకమున వాణి వీణ సుమధుర గాన విలోలుడై ఉన్న బ్రహ్మనుగాంచి ప్రణమిల్లే భృగువు. బ్రహ్మ భృగువును గమనింపకుండెను, అదిగని భృగువు ఉగ్రుడయ్యెను. బ్రహ్మను దూషించి ఇటుల పలికెను, త్రిభువనముల నీవ పూజ్యుడౌదువు, ఇది నా శాపము ఇక నీ కర్మము. బ్రహ్మను శపించి భృగువు రోషమున కైలాసమునకు పయనమాయను. హఠపద నేత్రుడు ఆనిటలేక్షుని పరీక్షింపగా పరుగులు తీసెను. అది నటరాజుని అభినయ రంగం, అదే రమ్యమైన రజత శృంగం, అదే శివతాండవం, అదే మృదులాస్యం, అదే హృదయంగమ రస సంగమం. అదే స్మరహరుడు మదన వివశుడై ప్రణయ కేళిలో పరవశుడాయను. కడు వినయమునే కలిగిన భృగువు కైలాసపతికి కైమోడ్చి నిలిచెను. భృగువును కానని శివపార్వతులు ఆనంద తాండవమున మునిగిరి. పట్టరాని కోపముతో భృగు పాలలోచనుని దూషింపసాగెను. కాముని కాల్చిన లింగా నీవే కామదాసుడై కలుషితుడైతివి. అర్ధనారీశ నిను ప్రార్థించుట కటకటా నిరర్ధకమే కాదా. అంగనాలోల
ఇకపై నీకు లింగ పూజయే జరుగునుగాక. ఈ భృగు శాపము తిరుగులేనిదై తగిన శాస్తియౌ సదా సదా శివ శ్రీనివాస పద్మావతి ప్రణయ పరిణయ చరితము పాడెదను, శ్రీహరి గుణగానము చేసెదను. ప్రళయకాల భైరవుడై భృగుడు ఆ రీతి శివుని శపించి అకుంఠితంబౌ దీక్షను భూని వైకుంఠమునకు పయనమాయను. అదిగదిగో ఓంకార రూపుని వేద ప్రాకార వరగోపురము, అదిగదిగో ఆరమాలోలుని లీలా వైభోగ శృంగార రాగం. ఓం నమో నారాయణాయ. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. అను అష్టాక్షరీ ద్వయమంత్రములను అమిత భక్తితో జపము చేయుచు భృగుమునీంద్రుడు సాష్టాంగముగా శ్రీహరికి వందనమునరించెను. నటన సూత్రధారి మురారి లీలాడోలలు వింతలాయను. శ్రీలక్ష్మిని బిగి కౌగిలి చేర్చి శ్రీహరి భృగువును కృపగనడాయను. ఎంతసేపటికి తనను చూడని శ్రీపతిని వీక్షించెను భృగువు. ఆ క్షణమందు భృగు వీక్షణము భగ భగమంటల భగు భగ్గుమనెను. స్త్రీలోలా ఓ శ్రీహరి నీవు పరమ పురుషుడవు కానే కావు. నీ మదమణతును మాధవాయనుచు శ్రీశుని యదపై యగసి తన్నెను. భృగువు శ్రీపతిని తన్నిన వేళ బ్రహ్మాండములే కదలిపోయెను. కమలాక్షుని అరమోట్పు కనులలో కరుణారసమే పొంగి పొరలెను. భక్తవత్సలుడు భక్తరూపుడై వినయమున మునికి చేతులు మోడ్చెను. ప్రేమ మీరగా కౌగిలించుకొని భృగునకు తగు రీతి సేవలు చేసెను. ఓ ఋషిచంద్ర సద్గుణ సాంద్ర త్రిభువన వంద్య ఓ ఆర్యా, వజ్రము వంటి నా వక్షము తాకి మీ పదకమలము కమిలెనో ఏమో. అపచారములను మన్నింపుమయా, ఉపచారములను చేకొనవయ్యా అని నారాయణుడు వినయనమ్రుడై ఆ భృగువును కడు అనునయించెను. శ్రీహరి భృగువును శేషశయ్యపై ఆశదీర ఆసీనుని చేసి వేడి నీళ్లతో అడుగులు కడిగి భృగు పదజలములు తనదలదాల్చి భక్తితో భృగుని పదములు పిసికెను. అడుగునగల ఒక కంటిని చూచెను. కమలాక్షుడు ఆ కంటిని చిదిమెను. భృగునకు విజ్ఞాన దృష్టి నొసగెను. అహంకారము అణగిన భృగువు ఆదిదేవుని పదముల వ్రాలెను. చిదచిదీశ్వర శ్రీనారాయణ పంకజనయన భవతరణ, పరమ పురుషుడవు నీవే శ్రీశ, బ్రహ్మము నీవే
హే పరమేశ. యజ్ఞభోక్తవు నీవే నీవే అనుచు భృగు శ్రీహరిని శరణనెను. చిరునగవున ఆ సిరివరుడపుడు భృగువును భువికి సాగనంపెను. వయ్యారముతో హరిరమ చేరెను. అయ్యారే లక్ష్మి అలుకను బూనెను. భృగు పదమల్టిన బంగరు ఎదలో నిలువగజాలను శ్రీలోలాని. సూర్యుని వీడిన వెలుతురువోలే పరమపదము విడి పయనమాయను. శ్రీనివాస పద్మావతి ప్రణయ పరిణయ చరితము పాడెదను. శ్రీహరి గుణగానము చేసెదను. ప్రణయ కలహమున రమ వీడిపోగా విరహ వేదనల విష్ణుడు నలిగెను. శ్రీవైకుంఠము శ్రీపతి వీడెను. శ్రీహరి లీలగా ఇలను చేరెను. పుణ్యవసంతము పుడమిని విరిసెను. 4 పాదముల ధర్మము నడచెను. నారాయణుని అవతరణమున నరుల జీవనము నవనవలాడెను. సప్తఋషుల యజ్ఞము కొనసాగెను. భృగుముని శ్రీపతి లీలలు చాటెను. నారాయణుని నామములలరెను. వేద పురుషుడే ఎదలో మెదిలెను. పూర్ణాహుతితో యజ్ఞము వెలిగెను. పుణ్య పురుషుడే ముంగిట నిలిచెను. ఋషులను తులకు పరవశించెను. యజ్ఞ ఫలమును హరియే కొనెను. శ్రీమన్నారాయణ శ్రీరమణ ధరణీభరణ ధర్మోద్ధరణ. శ్రీవైకుంఠము వీడిన కృష్ణ వెంకటరమణ సంకటహరణ. కలియుగమున ఈ తిరుమలగిరిపై కలకాలమిచట విలసిలుమా. అనుమునివరుల వినతిని గొని హరి అభయకరమున పదముల చూపెను. మాయామయుడవు మాధవదేవుడు ఆపైరయమున మాయమాయను. లక్ష్మిని వెదకుచు లీలాలోలుడు శ్రీ వెంకటగిరి చేరి నిలిచెను. అదే వెంకటగిరి అదే సంకటహరి. అదివో శ్రీ స్వామి పుష్కరిణి. అదే చింత చెట్టు చెంతలో పుట్ట. అకటా శ్రీహరి అందుదాగెను. ద్వాపరయుగమే గడచిపోయెను. 28 కలియుల చేరెను. 1 సంవత్సర కాలము గడచెను. పుట్టలోని శ్రీపతి కడువగచెను. శ్రీలక్ష్మి కొరకు ఎదురు చూచుచు తన నాటకమును రక్తిగా జరీపెను. శ్రీమన్నారాయణ శ్రీలీల ఎవరెరుగుదురు కళ్యాణహేళ. శ్రీనివాస పద్మావతి ప్రణయ పరిణయ చరితము పాడెదను. శ్రీహరి గుణగానము చేసెదను. తన పతివ్రతలను తలచిన శ్రీ సతి శోకసాగరమునందు మునిగెను.
శ్రీహరి ఆకలి దప్పులు తీర్పగా బ్రహ్మను శివుని రమ పిలిపించెను. బ్రహ్మ ఆవుగా శివుడు దూడగా శ్రీలక్ష్మి గొల్ల భామగా మారెను. ఆవు దూడలను తోలుచు శ్రీ సతి చోళరాజుని కొలువును చేరెను. ఆవును దూడను చోళున కమ్మి ఆదిలక్ష్మి వెనుదిరిగిపోయెను. చోళ నృపాలుడు తన కుమారుని ఆవు పాలతో పోషింపసాగెను. ఆలమందలను కలిసిన ఆవు హరికై వెంకటగిరిని చేరెను. పుట్టలోనున్న గోవిందుని గని గుట్టుగా క్షీరధారలు కురీసెను. గోవిందుడు ఆ గోవు పాలతో ఆకలి దప్పులు చల్లార్చుకొనేను. పొదుగులో పాలు పుట్టలో పోసి ఇంటిలో పాలు ఇవ్వదు ఆవు. అంతట చోళుని పట్టపురాణి ఆగ్రహమున గోపాలుని పిలిచెను. పాల దొంగవని ఆ గోపాలుని కొరడా దెబ్బల వేధింపసాగెను. చేయని నేరం తనపై పడెనని ఆ గోపాలుడు ఎంతో వగచెను. మెడకు కాళ్లకు తాళ్లను కట్టి ఆవుతో తాను అడవికి పోయెను. యథారీతిగా పుట్టను చేరి ఆవు తన పాలు అందు వర్షించెను. చాటుగా దాగిన ఆ గోపాలుడు ఈ వింతను గని నివ్వెరపోయెను. తన అపనిందకు కారణమైన గోవును గని గోపాలుడు అప్పుడు పట్టరాని కోపమున ఆవుపై చేతనున్న తన గొడ్డలి విసరెను. పుట్టలోనున్న భక్తవత్సలుడు గొడ్డలి వేటుకు అడ్డుగలేచెను. ఆ దెబ్బకు హరిగడ్డము పగిలెను. గోవిందుడహో గోవును గాచెను. గాయపడిన హరిగడ్డము నుండి 7 తాటి చెట్లెత్తు పూవెత్తు రక్తధారలే ఏరులు పారెను. అదిగని గొల్లడు మూర్ఛబోయెను. శ్రీపతి గాయము చూచిన గోవు పిల్లలేని తల్లిగా గొల్లుమనెను. చోళుని కొలువు చొరబడి అరచుచు నేలను బడి గిలగిల తన్నుకొనెను. శ్రీనివాస పద్మావతి ప్రణయ పరిణయ చరితము పాడెదను. శ్రీహరి గుణగానము చేసెదను. ఆవు చర్యలు వింతగా తోచిన చోళరాజు తానాలోచించెను. గోవు వెంట చని వెంకటగిరిపై రక్తధారలను గొల్లని కాంచెను. ఈ దారుణమును చేసిన దెవడని చోళుడు కోపముతో గర్జించెను. పుట్ట చీల్చుకొని శ్రీపతి లేచెను. చోళుని చూచి క్రోధాగ్ని కురీసెను. ఓరి పాపాత్మ ఓరి దురాచార నీ వల్లనే ఈ ఘోరము జరిగెను. ఈ గోపాలుని నీ ఇల్లాలు ధర్మము దప్పి కడుదండించెను. స్త్రీ పుత్రాదులు చేసిన కర్మల చెడు ఫలితములు ఆయజమానివే పిశాచముఖము దుర్మతి అని చోళుని హరి అహహా శపించెను.
శ్రీహరి శాపము సైపగజాలక చోళుడు మూర్ఛిలి తేరుకొనెను. అప్పుడు చోళుడు హరిపదములబడి గుండెల దరగా కడురోదించెను. కల్లా కపటము తెలియని నన్ను ఏల శపించితివి ఓ స్వామి, నీ పదదాసుని కృపతో చూడుము అని చోళ నృపుడు హరిని వేడెను. చోళుని వేదన హరియద తొలిచెను. కమల నయనముల కరుణయే కురిసెను. నా శాపము మరి తిరుగులేనిదని వేద విధులెల్ల పలికెదరు. నన్ను నెరనమ్మిన నిన్నే శపించి భక్తా నేను వగచుచుంటిని. సత్య సంకల్ప దోష ఫలమది అని చోళుని హరి ఊరడించెను. ఆకాశరాజు అవని జనించును. పద్మావతియను తనయను బడయును. పద్మావతితో నా పెండ్లి జరుగును. రత్న కిరీటము వరదక్షిణవును. శుక్రవారమున అది తలదాల్తును. అప్పుడు నా కనుల కన్నీరొలకును. 6 గడియలపుడానందమును పొంది కలియుగాంతమున నన్ను చేరగలవు. చోళరాజునకు హరివరమొసగిన పిదప చోళుడు పిశాచమాయను. మూర్ఛ తేరుకొని శరణు వేడిన గోపాలుని హరి కరుణ దూచెను. ఓ గోపాలక నా కోవెలలో విశ్వరూప సందర్శన వేళ బంగరు వాకిలి తెరువుమా అని కలియుగ వరదుడు కడులీల పలికెను. శ్రీనివాస పద్మావతి ప్రణయ పరిణయ చరితము పాడెదను. శ్రీహరి గుణగానము చేసెదను. పిమ్మట శ్రీహరి తన గాయమునకు ఔషధమునకై వెదకుచు తిరిగెను. ఆ సమయమున శ్యామాకహారి అనుదైత్యుని జంపి భూవరాహుడు శ్రీనివాసుని చెంతకు చేరెను. శ్రీహరి భయపడి పుట్టను దాగెను. భూవరాహుడు హరిని కనుగొని ప్రేమ మీరగా పలుకరించెను. శ్రీవైకుంఠము విడిచి శ్రీపతి ఇలా తిరుగనేల అని వరాహుడన శ్రీనాథుడు ఆ కథ వివరముగా శ్రీవరాహునకు ప్రియమార తెలిపెను. భృగుపదఘాతము వలన నను వీడి కొల్హాపురికి లక్ష్మి వెడలెను. శ్రీ సతి విరహము సైపగలేక శ్రీవైకుంఠము వీడి తిననెను. శ్రీనివాసుడు చిరునగవులతో శ్రీవరాహునితో ఇటుల పలికెను. పుణ్యఫలముగా నిన్ను నే కంటిని, ఇదే ఒక కోరిక కోరుచుంటిని. ఈ కలియుగమున భక్తుల కొరకై తిరుమలగిరిపై నిలువదలచితిని. ఈ స్థలము నాకు ఈయవలెనని భూవరాహుని శ్రీహరి అడిగెను. శ్రీపతి విన్నతిని వినివరాహుడు తగు మూల్యముతో స్థలము కొనుమనెను. అప్పుడు శ్రీహరి అతి మధురముగా శ్రీవరాహునితో ఇటుల పలికెను. తిరుమల చేరిన నా భక్తులు ఇక మునుముందుగా
నిన్నే చూచెదరు. తొలి నైవేద్యము నీకే జరుగును. ఈ వరమును గొని స్థలము ఇమ్మనెను. హరివరమును గొని శ్రీవరాహుడు 100 అడుగుల నేలను హరి కొసగెను. వంట చేయుటకు వకుళ మాతను శ్రీపతి వెంట తోడుగా పంపెను. వకుళమాతయు భక్తి మీరగా శ్రీనివాసునికి సేవలు చేసెను. భక్త పాలనకు హరివరాహులు తిరుమల నిలువగా లోకము మురిసెను. శ్రీనివాస పద్మావతి ప్రణయ పరిణయ చరితము పాడెదను. శ్రీహరి గుణగానము చేసెదను. వకుళమాత వాత్సల్యములో శ్రీనివాసుడు మురిపెము మీరెను. వకుళ కన్నులకు శ్రీనివాసునిలో చిన్ని కృష్ణుడే కనిపింపసాగెను. గత జన్మ శృతుల మధుర స్మృతులు ఏవో తెలియని రాగములల్లెను. అమ్మా అన్న పిలుపున వేవేల వేణురవములను వకుళ వినెను. అలవొకనాడు హరివేటాడుచు మార్గమధ్యమున మదగజమును గనే. ఆకువలయము అదిరి పరుగులిడే దాని వెంట దామోదరుడరిగెను. భయమున పారిన ఏనుగు వణకుచు రయమున ఉద్యానవనమున దూరెను. ప్రమదావనమున పడతులందరూ మదగజమును గని పొదలదాగిరి. చివరకు ఏనుగు తొండమునెత్తి కొండదేవరకు దండము బెట్టెను. చంపకు చారెడు కన్నుల కన్నెలు కమలనయనుని కృష్ణుని గనీరి. భువనమోహనుని చూచిన ముదితలు ఎవడీతడని నివ్వెరపడిరి. శ్రీనివాసునికి పద్మావతికి చూపులు కలసిన శుభవేళ అది. శ్రీనివాస పద్మావతి ప్రణయ పరిణయ చరితము పాడెదను. శ్రీహరి గుణగానము చేసెదను. శ్రీ పద్మావతి త్రేతాయుగమున అగ్నిపుత్రియో వేదవతీ సతి అలవకనాడు. ఆ రావణుడు మాయలేడితో మోసము చేసి సీతామాతను అపహరించెను. అగ్నిదేవుడు అది గమనించెను. సీతను కావగా తన మది నెంచెను. శిష్యుని రావణు పలుకరించెను. రావణా నీవు నా శిష్యుడవు, నీ మేలు నేను కోరెదనెప్పుడు. సీత పోలికల బ్రాహ్మణ సతిని సీతానుకొని పొరబడినావు. రక్షణ కోసం ఆ రఘురాముడు సీతను నా చెంత దాచి ఉంచెను. అసలు సీత ఇదే గైకొను మనుచు అగ్నిదేవుడు అసత్యమాడెను. అగ్నిదేవుని మాటలు నమ్మి అసలు సీతను అగ్నికి వదలి సీత వల్లెనున్న ఆ వేదవతిని రావణుడు కొని
లంకకు చేర్చెను. సీతకు బదులుగా వేదవతి సతి రావణు చెరలో బాధలు పడేను. రాముడు చివరకు రావణు చంపి సీతకు అగ్ని పరీక్షను జరిపెను. ధర్మదృష్టితో రాముడు చేసిన అగ్ని పరీక్షయే అద్భుతమాయను. ఆ సీతాసతి అగ్ని దూకెను. ఇద్దరు సీతల ఉదయమాయను. నిజమౌ సీత నిజపతి చేరి వేదవతి మహిమ వేడుక పొగడెను. త్యాగశీలయౌ వేదవతిని పెండ్లియాడుమని పెనిమిటి నడిగెను. సీత పలుకులను శ్రీరాముడు విని చిరునగవులతో సిరులు కులుకుచూ ఒక్క భామకే రాముని ప్రేమ సీతాయిమెను చేకొనజాలను. పలువురి కొసగిన వరఫలితముగా ద్వాపరమునను ఏలగజాలను. కలియుగమందున ఈ వేదవతిని పెండియాడుదును అని రాముడనెను. ఆ రఘురాముని ఆనతి దాల్చి బ్రహ్మలోకమును చేరె వేదవతి. కలియుగమందున ఆకాశరాజు పుత్రకామేష్ఠి యాగము చేసెను. ఆకాశరాజు అవని దున్నగా పద్మము నుండి పాప జనించెను. ఆమె వేదవతి అపురూపతార ఆకాశ నృపుని అనురాగధార. శ్రీనివాస పద్మావతి ప్రణయ పరిణయ చరితము పాడెదను. శ్రీహరి గుణగానము చేసెదను. పద్మము నుండి పుట్టిన పాపయే పద్మావతి అయి పుడమిని పెరిగెను. ఆనందముగా కాలము గడచెను. ఆమె యౌవనము ఆమనియాయను. ఒకనాడామెను ప్రమదావనమున నారదుడు చూసి జోస్యము తెలిపెను. పరమ పురుషుడౌ నారాయణుడే పరిణయమాడును నిను అని పలికెను. ప్రమదావనమున ఆ పద్మావతి శ్రీనివాసుని కన్నుల చూచి అప్పుడు నారదుడు తెలిపిన వరుడు ఇతడేనని తన మదిని తెలిసెను. శ్రీనివాసునికి పద్మావతికి ప్రేమ సాగరము పెళ్ళున ఉబికెను. పరపురుషుడని తలచువని తలను పరమాత్ముడుగని ఇటుల పలికెను. వసుధను వశిష్ఠ గోత్రము నాది. దేవకి వసుదేవులు తల్లిదండ్రులు. కృష్ణపక్షమున జనించి తిని కృష్ణవర్ణమున నేనలరితిని. ఆ కారణమున అందరూ నన్ను కృష్ణాయనుచు తృష్ణగా పిలుతురు. ఈ సుదతి ఎవరు ఇప్పుడు తెలుపుడని శ్రీనివాసుడు ప్రియమున పలికెను. పద్మావతి అని మా సఖి పేరు అలమేల్మంగాని పిలిచెదరు. ఆకాశరాజు ధరణీదేవియు చక్కని తల్లికి
తల్లిదండ్రులు. అందాలగనిది అత్రిగోత్రము, ఈ చంద్రముఖిది చంద్రవంశము. ఇక నీవు ఇచ్చట నిలువక పొమ్మని పద్మావతి చెలులు పద్మాక్షునడిగిరి. శ్రీనివాస పద్మావతి ప్రణయ పరిణయ చరితము పాడెదను, శ్రీహరి గుణగానము చేసెదను. శ్రీనివాసుడు ప్రేమలో పడెను, పద్మావతిని మనసున నిలిపెను. అన్నము తినడు, నీళ్లు తాగడు, అమ్మ పిలిచిన అసలు పలుకడు. నిట్టూర్పులతో నిరతము వగచును, కన్నీరొలికిన కనుల చూచును. పొద్దుగూకిన నిద్దురపోడు, విరహరూపుడు శ్రీనివాసుడు. శ్రీనివాసుని చింతను చూచి వకుళమాత చెంతకు చేరెను. కుమిలెదవేళ ఓ కృష్ణయ్య, వెన్న ముద్దయిన తినవేమయ్యా. ఆహారమును ఆరగింపక అయ్యో ఎన్నాళ్ళు గడిపెదవయ్యా అని వకుళమాత కడుపు తీపితో కడువేదనతో కన్నీరు చిలికెను. వకుళ పలుకులకు కరిగిన శ్రీహరి ఎదలో బాధను వివరించెనప్పుడు, ఆకాశరాజు ముద్దుల కూతురు పద్మావతి నా హృదయము దోచెను. అమ్మా నేను ఆమె లేనిదే నిముసమైనను నిలువజాలను. అన్నియు నీవని నమ్మితినమ్మా, అలమేల్మంగను జత కలుపుమమ్మా. శ్రీనివాసుని చిత్తము నెరిగి వకుళమాత ఇటుల పలికెను. నిరుపేదనైన నేను ఎక్కడ, ఆకాశరాజు అతను ఎక్కడ. నేలకు నింగికి పొత్తు కుదురునా, వెళ్ళి అడిగిన పిల్లనిత్తురా. నీ పెండ్లి చేయ నాకు సాధ్యమా, ఏమి చేతును కృష్ణయ్య తెలుపుమా. చిరునగవులతో శ్రీనివాసుడు వకుళమాతతో ఇటుల పలికెను. అమ్మా నీవు గత జన్మములో యశోదమ్మవు ఓయమ్మా. నేనేనమ్మా చిన్ని కృష్ణుడను, నా పెండ్లి చేయ కోరితివప్పుడు. కలిలో తీర్తును నీ వేడుకని వరమొసగితిని ఆనాడు నీకు. శ్రీనివాస పద్మావతి ప్రణయ పరిణయ చరితము పాడెదను, శ్రీహరి గుణగానము చేసెదను. శ్రీకృష్ణమూర్తి లీలల మురిసి జనని వకుళకు జన్మ తరించెను. శ్రీ పద్మావతి శ్రీనివాసుల పెండ్లి పెద్దగా పేరును పొందెను. పరమానందము
చెందివకుళమ్మ ఆకాశరాజు చెంతకు తరలెను. శ్రీనివాసుడదే చిత్రరీతిలో అలమేల్మంగను తిలకింపతలచే. వేదవేద్యుడదే సోదికత్తెయై వేదవతిని చూడ వేడుక పడెను. చీరెను రవికెను సింగారించెను శ్రీనివాసుడహో స్త్రీగా మారెను. బ్రహ్మను శిశువుగా శివుని దండముగా బ్రహ్మాండమునే బుట్టగా మార్చెను. బుట్టను తలనిడి శిశువునెత్తుకొని కర్రను చేకొని హరి బయలుదేరెను. సోది చెబుతానమ్మ సోది చెబుతాను సోది చెబుతానమ్మ సోదో సోది. మొగుడు కావాలా, సుతులు కావాలా, చుట్టాలు కావాలా, ఏమేమి కావాలా, ఏది అడిగినా ఇస్తాను ఇయ్యాలా. ఈ 7 లోకాల ఎన్నెల్లు పుయ్యాల. సోది చెబుతానమ్మ సోదో సోది అని హరి ఆకాశ నృపపురము చేరే. సోది చెబుతానమ్మ సోదో సోది అను పాటను విని ధరణీదేవి సోది కత్తెను వడి పిలిపించెను. అన్ని కానుకలు వడిలో నింపెను. ముద్దుల కూతురు పద్మావతికి సోది చెప్పుమని మృదువుగా అడిగెను. ఎరుకల సానిగా అలరిన శ్రీహరి అలమేల్మంగను తిలకించి అలరెను. ఆదినారాయణ ఆదిమాలచ్చమ్మ ఓహో బ్రహ్మయ్య ఓ సరస్వతమ్మ ఓహో శివయ్య ఓ మా గౌరమ్మ ఓహో గంగమ్మ గోదావరమ్మ ఓ తుంగభద్రమ్మ ఓ కావేరమ్మ కంచి కామాచమ్మ కాశీ విశాలాచమ్మ కొల్లాపురి లక్ష్మి కాపాడుమమ్మ అని సురలతలకి హరి ఎరుక పలికెను. సత్యమే చెబుతాను సత్యంగా అత్తమ్మ నీ బిడ్డ సిరిపతికి మనసిచ్చెనోయమ్మ. లగ్గం పెట్టించు ఇద్దరికి అత్తమ్మ 7 కొండల వాడు నీ అల్లుడోయమ్మ. ఇప్పుడే వస్తుంది ముసలమ్మ వకుళమ్మ అన్ని ఇసయాలు చెబుతుంది ఆయమ్మ. పిల్లలో పెండ్లి కళ పెళ్ళుబికెనమ్మ అని హరి పద్మమ్మ బుగ్గలు గిల్లెను. శ్రీనివాస పద్మావతి ప్రణయ పరిణయ చరితము పాడెదను. శ్రీహరి గుణగానము చేసెదను. శ్రీనివాసుడు పద్మావతియు స్పర్శాసుఖమున పరవశించిరి. సోది చెబుతానమ్మ సోదో సోదని హరి అందముగా ఆ చోటు వీడెను. వకుళమాతయు అసటికి చేరెను. ఆకాశ నృపుని పలుకరించెను. శ్రీనివాసునికి పద్మావతికి పెండ్లి చేయుమని కడు వినతి చేసెను. ధరణీదేవియు అసటికి చేరెను. వకుళను చూసి అబ్బురపడెను. అంబరమెగసిన సంబరమునను సోది విషయమును భర్తకు తెలిపెను. శ్రీనివాసునికి పద్మావతికి పెండ్లి చేయుమని ప్రియమున పలికెను. హరియే తనకు అల్లుడవునని ఆకాశరాజు ఆనందించెను. వకుళాదేవియు తిరుమల చేరి
హరికిది తెలిపి సిరులను చిలికెను ఆకాశరాజు. అదే శుకమునితో పెండ్లి పత్రికను హరికి పంపెను. శ్రీనివాసుడు గరుడుని పిలిచి బ్రహ్మను శివుని వడి పిలిపించెను. అంతట వింతగా చెంతకు చేరిన బ్రహ్మ శివులతో హరి ఇటులనెను. నా వివాహము నిశ్చయమైనది, దానికి ధనము అవసరమున్నది. అది విని బ్రహ్మయు అతిరయమునను ఆ కుబేరుని అసటికి పిలిచెను. 14 లక్షల రామముద్రలను తన పెండ్లికి హరి అప్పు ఇమ్మనెను. కలియుగము వరకు వడ్డీనిచ్చెదను, అసలు ధనమును ఆపై కొనుమనెను. శ్రీలక్ష్మి లేని శ్రీనివాసుడు అప్పును ఎటులా తీరుపగలడు. ఇది కలియుగము మోసాల జగము అని కుబేరుడన హరి ఇటుల పలికెను. వెంకటగిరిపై వెలసిన నన్ను భక్తకోటి దర్శించు వేళలో నాకు చెల్లించు అన్ని కానుకలు నీకు చెల్లింతు, నా మాట వినుము. అప్పు పత్రమును కుబేరుడడిగెను. శ్రీనివాసుడే స్వయముగా రాసెను. బ్రహ్మయు శివుడు అశ్వత్థరాజు సాక్షులు కాగా ధనపతి మురిసెను. సాక్షాత్ హరికే రుణమును వసగి ధనపతి జగముల ధన్యత చెందెను. మాయామయుడవు మయుడరుదెంచెను, మణిమయపురమును మహి నిర్మించెను. శ్రీనివాస పద్మావతి ప్రణయ పరిణయ చరితము పాడెదను. శ్రీహరి గుణగానము చేసెదను. అంతట శ్రీపతి సూర్యుని పంపి శ్రీలక్ష్మికి ఈ విషయము తెలిపెను. సూర్యుని ద్వారా శుభవార్తను విని శ్రీ సతి చేరగా శ్రీపతి మెరిసెను. శ్రీనివాసునికి పద్మావతికి పెండ్లి జరుగునని లక్ష్మి మురిసెను. శ్రీనివాసుడు శ్రీలక్ష్మి చెంత చిన్మయ లీలల చిత్రాలు కురిసెను. శుభముహూర్తమున శుభలగ్నమున తన పతికి లక్ష్మి తలంటు పోసెను. ముచ్చట మీరగా ముద్దులు కురియుచు పెనిమిటిని పెండ్లి కొడుకును చేసెను. తన కొరకు అప్పుడు త్యాగము చేసిన వేదవతి రుణము వింతగా తీర్చెను. మంగళవాద్యములదే మార్మ్రోగ పెండ్లి మంటపము కళలను చిలికెను. సకల లోకముల ఘనుల సాక్షిగా ఆకాశరాజు హరికాళ్ళు కడిగి శ్రీ వెంకటగిరి శ్రీనివాసునికి కన్యాదానము చేసి తరించెను. శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయము పరమ పావనమాయను. శ్రీభూసహితుడు శ్రీనివాసుడు పద్మావతితో తిరుమల వెలసెను. శ్రీనివాస పద్మావతి ప్రణయ పరిణయ చరితము పాడెదను. శ్రీహరి గుణగానము చేసెదను. శ్రీనివాస పద్మావతి ప్రణయ పరిణయ చరితము పాడెదను. శ్రీహరి గుణగానము చేసెదను.